Hello friends, welcome to Tech News episode 1500. ఈరోజు డేట్ 2 జనవరి 2025. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. వీలైతే రిక్వైర్మెంట్ ఉంటే అర్జెంటుగా లూట్ చేయండి. సెల్లో బ్రాండ్కి సంబంధించిన 1.5 లీటరు కెటల్ ఉంది, ఎలక్ట్రిక్ కెటల్. ఇది రెగ్యులర్గా 999 రూపీస్ ఉంటుంది. యావరేజ్ ప్రైస్ దీనిది 899 కంటే ఎబో ఉంది. 499 రూపీస్కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. సూపర్ డీల్. కావాలనుకుంటే లూట్ చేయండి. లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటే డీల్స్ ఛానల్ యాక్టివ్ ఉండాలి. డీల్స్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి పోకో వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. పోకో X7 Pro అనేది HyperOS 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అంటే Android 15 బేస్డ్ HyperOS 2.0తో లాంచ్ కాబోతున్న మొట్టమొదటి ఫోను ఈ పోకో X7 Pro అనమాట. అలాగే దీంట్లో ఐరన్ మ్యాన్ ఎడిషన్ కూడా రాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన బ్యాక్ డిజైన్ ఎలా ఉండబోతుందో కూడా ఈరోజు వీళ్ళు రివీల్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఇదే ఫోన్ చైనాలో ఈరోజు అఫీషియల్గా లాంచ్ కూడా అయింది. దీని పేరు అక్కడ రెడ్మీ టర్బో 4. ఈ ఫోన్ అక్కడ 1999 యువాన్స్కి లాంచ్ అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అప్రాక్సిమేట్గా 23,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇది అక్కడ కూడా 6,550 mAh బ్యాటరీతో వస్తుంది. ఓన్లీ చైనీస్ అలాగే ఇండియన్ వేరియంట్లో మాత్రమే 6,550 mAh బ్యాటరీ ఉంటుంది. గ్లోబల్ యూనిట్స్లో మాత్రం 6,000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఇది ఇండియాలో కూడా 6,550 ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ బ్యాటరీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి షామీ వాళ్ళు షామీ ప్యాడ్ 7ని లాంచ్ చేయబోతున్నారు ఈ మంత్ 10వ తారీఖున. సో ఇది ఆల్రెడీ చైనాలో అవైలబుల్గా ఉంది. దీన్ని మన ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. 11.2 ఇంచెస్ వరకు ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 8,850 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. పెన్ సపోర్ట్తో వస్తుంది. ఎంత లేదని 25,000 దాకా వీళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే పోకోకి సంబంధించిన పోకో X7 Pro ప్రైస్ కూడా ఈరోజు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అనుకోకుండా ఒక లీక్ ఇచ్చారు. 26,000 కంటే తక్కువ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి ఇది అంతే 24,999 ఇలాంటి ప్రైజ్లు పెడతారని నేను అనుకుంటున్నాను. ఈ బడ్జెట్లో ఇది ఖచ్చితంగా కిల్లర్ ఫోన్ అవుద్ది. వెయిట్ చేయండి. ఇది చాలా మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విఐ వాళ్ళు 5Gని లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు. దీనికి సంబంధించిన అవైలబిలిటీ అనేది ఈ మంత్లోనే ఉండబోతుందంట. దాదాపు 75 సిటీస్లో ఇండియాలో వీళ్ళు ఈ విఐ 5Gని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ విఐ 5G అనేది ఎయిర్టెల్ జియో కంటే కూడా దాదాపు 15-20% చీపర్ ప్రైజెస్లో వీళ్ళు ఇవ్వబోతున్నారట. సేమ్ ఏవైతే వివో ఎయిర్టెల్ జియో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు దానికంటే ఒక 15-20% టారిఫ్లు అనేవి తక్కువగానే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మోటో వాళ్ళు మోటో G05 లాంచ్ చేయబోతున్నారు. ఇది మీకు జనవరి 7వ తారీఖున లాంచ్ కాబోతుంది. బడ్జెట్ ఫోన్ ఇది అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. హీలియో G81 ఎక్స్ట్రీమ్ అనే ప్రాసెసర్ ఉంటుంది. అలాగే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంచ్ కాబోతుంది. 5,200 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్లో మీకు రాబోతుంది అనమాట. నెక్స్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఫ్రీ వైఫైని ఆఫర్ చేయబోతున్నారు డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా. ఇది ఇంట్రెస్టింగ్. డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా మీకు ఎయిర్ వైఫైని ఆఫర్ చేయబోతున్నారు. ఈ వైఫై అనేది మీకు మల్టిపుల్ డివైస్లో కూడా లాగిన్ అవ్వచ్చు. మీ దగ్గర ట్యాబు ఫోన్లు ఎన్నైనా సరే లాగిన్ అవ్వచ్చు అట. జస్ట్ మీరు వీళ్ళకి సంబంధించిన వైఫైని మీ ఫోన్లో ఆన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు వైఫై పేరు కనిపిస్తూ ఉంటుంది. ఆ బోయింగ్ సంబంధించింది. సో దాంట్లో లాగిన్ అయిపోతే సరిపోతుంది. దానికి సంబంధించిన ఏదన్నా ఏదో ఒక యూజర్ ఐడి లాంటిది మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి అక్కడ మీకు వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. ఇంట్రెస్టింగ్లీ దీంట్లో మీకు చాలా మనకి మోడల్స్లో కూడా అంటే ఫ్లైట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా. ఎయిర్ బస్ A350 అలాగే ఎయిర్ బస్ A321 ఇది నియో చాలామంది రెగ్యులర్గా డొమెస్టిక్ ఫ్లైట్స్లో వాడే మోడల్ అనమాట. అండ్ బోయింగ్ 787 లాంగ్ ఫ్లైట్ ఉంటుంది. ఈ బోయింగ్ 787 నేను ఒక 3-4 సార్లు ఎక్కాను. చాలా పెద్ద ఫ్లైట్ ఇది. సో ఈ 3 వేరియంట్స్లో మీకు ఈ ఫ్రీ వైఫైని వీళ్ళు జనవరి 1 అంటే నిన్న నుంచే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారట. సో ఎవరైనా ఇవాళ నిన్న ఏమైనా ట్రావెల్ చేసి మీకు ఏమైనా ఫ్రీ వైఫై కనిపిస్తుందా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చి శాంసంగ్ వాళ్ళు 500 మెగాపిక్సెల్ కెమెరా మీద వర్క్ చేస్తున్నారు. లెన్స్ సెన్సార్ అనమాట. సో దీన్ని వీళ్ళు ఇయర్ ఎండింగ్ కల్లా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్
అంటే అప్కమింగ్ ఐఫోన్స్ 18 సిరీస్లో మీకు కెమెరాలు మొత్తం కూడా శాంసంగ్ వాళ్ళే సప్లై చేయబోతున్నారట. సో ఇది కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చి యాపిల్ వాళ్ళు యాపిల్ టీవీ ప్లస్ని ఫ్రీగా ఆఫర్ చేయబోతున్నారు. ఇది 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజులు మాత్రమే. యాక్చువల్గా గ్లోబల్గా 3 రోజులు. ఈరోజు నేను మీకు రీల్ కూడా చేశాను. అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3, 4, 5, బట్ ఇండియాలో ఒక రోజు తగ్గించేశారు. 4, 5 మాత్రమే ఫ్రీ యాపిల్ టీవీ సర్వీసెస్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో మీకు కావాలనుకున్న వెబ్ సిరీస్లు మొత్తం కూడా దున్నుకోవచ్చు, మూవీలు కూడా చూసుకోవచ్చు అనమాట. లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని మీరు రెడీగా ఉండండి. 2 రోజులు వీళ్ళు ఫ్రీగా ఆఫర్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ వీకెండ్ ఆఫ్ 2025 అని వీళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి వివో వాళ్ళు వివో T3X మీద ఒక ₹1000 ప్రైస్ కట్ చేశారు. సో ఇది మీకు ఆల్రెడీ రెగ్యులర్గానే వీళ్ళు డిస్కౌంట్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక ₹1000 అఫీషియల్ ప్రైస్ కట్, ఇంకొక ₹1000 డిస్కౌంట్లు కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక వెరీ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్, మీకు వర్డ్స్ ఫైండర్ అనమాట. పజిల్ గేమ్, దాంట్లో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, మీరు వెతుక్కోవాలన్నమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, టైం పాస్, ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ₹180 ₹280 ఉంది ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. ఈరోజు నేను మీకు మొత్తం 9 టెక్నిక్స్లు, ఒక డీలు, ఒక యాప్ చెప్పాను. మొత్తం 11 టాపిక్స్. ఏది నచ్చిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.